హలో హాయ్ అండి. ఈరోజు మనం బెడ్ రోల్స్ చేయబోతున్నామండి. దానికి ఏమేం కావాలో చెప్తాను. బంగాళదుంప, ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా, పసుపు, ఉప్పు, కారం, మసాలా, బ్రెడ్. మనం ముందుగా క్యారెట్, బంగాళదుంప రెండు ఉడకబెట్టుకోవాలి. మనం ముందుగా బంగాళదుంప, క్యారెట్ రెండు మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. క్యారెట్, బంగాళదుంప రెండు ఉడికేలోపు మనము టమాటా, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకోవాలండి. టమాటా ఏమో లోపల గింజలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం దోరగా వేగాయండి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. లైట్గా మగ్గ పెట్టుకోవాలండి. ఇదిగోండి టమాటా, ఉల్లిపాయ రెండు మగ్గాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసుకుందాం. తగినంత ఉప్పు, కారం, పసుపు అండి. బాగా కలుపుకోవాలి. ఇక గరం మసాలా, క్యారెట్, బంగాళదుంప ఉడికిపోయినండి. ఇదిగోండి క్యారెట్, బంగాళదుంప రెండు మెత్తగా అనుకోవాలండి. క్యారెట్, బంగాళదుంప ఇలా ఫోర్క్తో మెత్తగా అనేసుకుంటే అయిపోయిద్దండి. ఇది చూడండి. ఇప్పుడు ఇది మనం ఇందాక కర్రీ చేసుకున్నాం కదా, దానిలో కలిపేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు బంగాళదుంప, క్యారెట్ మొత్తం దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అంతా కూరకు పట్టేలా బాగా కలుపుకోవాలి. బోండాలకు కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకున్నాం. ఇప్పుడు మనం దీనిలో టేస్ట్ కోసం కొత్తిమీర. ఇప్పుడు ఈ కర్రీ కొంచెం చల్లారాలండి. కర్రీ చల్లారాక చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలి. చూపిస్తాను ఎలాగా. మనం కర్రీ చల్లారేలోపు ఈ బ్రెడ్ మనం వాటర్లో తడిపేసుకొని ఇది కొంచెం ఇలాగా ఆ వాటర్ అంతా ఇలా పిండేయాలి. వాటర్ మొత్తం తీసేయాలి ఇలాగా అన్నీ అలాగనే. మరీ ముంచకుండా జస్ట్ అలా అనేసి, బ్రెడ్ కదా ఎమ్మట తడిసిపోయిద్ది వాటర్లో, మనం ఎమ్మట వాటర్ పిండేసుకోవాలి. ఇదిగోండి బ్రెడ్లన్నీ వాటర్లో ముంచేసి ఇలా పెట్టేశాను, పిండేసాను వాటరు. ఇప్పుడు మనం కర్రీ చల్లారిపోయింది. ఇప్పుడు ఈ కర్రీ చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. అప్పుడు ఈ సైడ్స్ ఉంటాయి బ్రెడ్ ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. అన్నీ అలానే చేసుకోవాలి మొత్తం. ఇదిగోండి అన్ని బ్రెడ్ బాల్స్లా చేసేసాను. ఇప్పుడు మనం ఇవి నూనెలో వేయించుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. మనం ఈ బాల్స్ ఒక్కొక్కటి దీనిలో వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి, లోపల కానీ పిండి ఉడకదు. లో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం. ఇప్పుడు తీద్దాం.
బ్రెడ్ బోండా రెడీ అయిపోయిందండి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా పిల్లలకి స్నాక్స్లా పెట్టండి చేసి సాస్ వేసి తింటే చాలా బాగుంటుందండి.